బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై బీఆర్ఎస్ లో దుమారం రేగుతోంది. కవిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయినట్టు సమాచారం. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలపై వివరణ కోరే అవకాశం ఉంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ రాహిత్యంగానే పరిగణించాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ఆదేశాలతో మరి కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కవిత కామెంట్స్ పై స్పందించే అవకాశం ఉంది. కవిత విషయంలో ఇప్పటివరకు అధిష్టానం స్పందించలేదు. కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కవిత విషయంలో అధిష్టాన నిర్ణయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై బీఆర్ఎస్ లో దుమారం రేగుతోంది. కవిత వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలపై వివరణ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ రాహిత్యంగానే పరిగణించాలంటున్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ఆదేశాలతో మరి కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కవిత కామెంట్స్ పై స్పందించే అవకాశం ఉంది. కవిత విషయంలో ఇప్పటి వరకు అధిష్టానం స్పందించలేదు. కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కవిత విషయంలో అధిష్టాన నిర్ణయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. అయితే తన తండ్రి దేవుడు చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చేసిన కామెంట్స్ కు సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? మరోవైపు అటు కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉందంటారా? ప్రస్తుత కవిత వ్యాఖ్యలపై దుమారం అయితే కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన మీడియా ముందుకు రాబోతున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ప్రధానంగా కవిత విషయంలో పార్టీ నేతల నుంచి కూడా ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ నేతల్లో వినిపిస్తున్న నేపథ్యంలో మరి కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కవిత విషయంలో పార్టీ నిర్ణయం, అధిష్టాన నిర్ణయం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ దేవుడైతే ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి ఎలాంటి నోటీసులు జారీ చేస్తారు, లేదంటే ఆమె వివరణ కొడతారా, నోటీసులు జారీ చేస్తారా, స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ లేఖ విషయంతో పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో నిన్నటిదాకా ఒక అస్పష్టత ఉంది. ఈరోజు నిన్న ఎయిర్పోర్ట్లో కవిత మాట్లాడినటువంటి మాటల్లో ఆ లేఖ నేనే రాశానన్న అంశాన్ని ఆమె ధృవీకరించారు. తర్వాత ఇప్పుడు అది దుమారంగా మారింది పార్టీ శ్రేణుల మధ్య. ఆమె కేవలం లేఖ రాసింది నేనే అని చెప్పడంతో పాటు ఆమె చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ తన చుట్టూ ఏదైతే ఒక కుట్ర సాగుతోంది తన విషయంలో అన్న అంశాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయంటే పూర్తిగా కూడా అధిష్టానానికి సంబంధించిన కీలక నేతలు మాత్రమే కేసీఆర్ చుట్టూ ఉంటారు. కానీ ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసింది, ఒకవేళ ఎవరిని ఉద్దేశించి చేసినా కానీ అది పార్టీ లైన్ దాటి, అంటే పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలను ఒక్కసారిగా బహిర్గతం చేసినట్టు పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో మరి కవిత విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఆమె వివరణ కోరుతుందా, ఆమె అసంతృప్తిగా ఉంటే ఆమెను పిలిచి మాట్లాడతారా? ఎందుకంటే కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత ఆయన నేరుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళి కేసీఆర్తో భేటీ అయ్యే అవకాశం అయితే ఉందని పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. మరి కవిత కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కవిత కూడా స్పందిస్తుంది. ప్రస్తుతం మనం కవిత నివాసం వద్ద ఉన్నాం. నిన్న నేరుగా ఆమె మనం ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా నుంచి కూడా కొడుకు కుమారుతో పాటు నేరుగా ఆమె ఇక్కడికే చేరుకున్నారు. ఆమె బంజారాహిల్స్ నివాసంలో ప్రస్తుతం కవిత ఉన్నారు. ఇప్పటివరకైతే పార్టీ శ్రేణులు కూడా ఇంకా ఇక్కడికి ఎవరు రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆమె డోర్లు కూడా ఇంకా ఓపెన్ కాని పరిస్థితి. ఆమె కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఒకవేళ ఈ కవిత గురించి ఏమైనా కేటీఆర్ మాట్లాడితే దానిపైన స్పందించే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా గత కొంతకాలంగా కవిత పార్టీ విషయంలో వరంగల్ సభ తర్వాత నుంచి మొదలుకుంటే ఈ లేఖ విషయంలో కావచ్చు, పార్టీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిదీ కూడా ఆమె మీడియా ముందే క్వశ్చన్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత కూడా ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కేటీఆర్ కవిత విషయంలో ఏమి స్పష్టత ఇవ్వబోతున్నారు, ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఒక ఉత్కంఠ అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు కూడా పూర్తి స్థాయిలో చర్చ అయితే సాగుతుంది. అనేక రకాలుగా అంటే పార్టీలో విభేదాలు ఉన్నాయా, లేదంటే ఇదంతా పార్టీ అందరూ కలిసి ఆడిస్తున్న డ్రామా అన్న అంశానికి సంబంధించి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే అదే అంశాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు విడిపోవడానికి అవకాశం లేదని చెప్తూనే మరికొంతమంది మాత్రం చెప్పండి. వాసు, లేఖ లీక్ అయిందని కవిత ప్రశ్నలు చూస్తుంటే బీఆర్ఎస్ లో తెరచాటున ఇంకోటి జరుగుతుంది అన్న ప్రచారం నిజమే అనిపిస్తుంది. అలా జరగడానికి గల కారణాలేంటి?
ఎస్, కొంతమంది మాత్రం కవితకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఇచ్చినటువంటి లీకులకు సంబంధించి, ఎందుకంటే ఆమె రాసింది అధిష్టానానికి సంబంధించినటువంటి లేఖ, అది కేసీఆర్ నుంచి లీక్ కావడానికి అవకాశమే లేదు. కానీ లేఖను లీక్ చేసిన వ్యక్తులు ఎవరు? ఎందుకంటే ఆమె నేరుగా కేసీఆర్కు లేఖ రాసిన నేపథ్యంలో అది మధ్యలో ఎవరు లీక్ చేశారన్న అంశానికి సంబంధించి ఆమె కేసీఆర్ చుట్టూన్న వ్యక్తులే కుట్రలు చేస్తూ ఉన్నారన్న అంశాన్ని ప్రస్తావిస్తారు. మరి కుట్రలు చేసే వ్యక్తులు నిజంగానే ఈమెను పార్టీ నుంచి పొమ్మన లెక్క పొగబెట్టేటువంటి అంశమా, లేదంటే ఈమె పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఇంకెవరైనా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే ఆమె పార్టీలోనే కొనసాగుతాను, మా అధినేత కేసీఆర్ అంటూ కూడా కవిత నిన్న మాట్లాడినటువంటి మాటలు చూసాం. మరి ఒక పక్కన మేము వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పటికే పార్టీ పెట్టబోతుంది, పార్టీ మారబోతుంది అనేటువంటి పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం లేఖ నేనే రాశాను, లేఖలో ఉన్న అంశాలన్నీ కూడా వాస్తవమే, పార్టీలో జరుగుతున్న చర్చనే నేను లేఖ రూపంలో ఉంచానన్న విషయం ఆమె స్పష్టం చేస్తూ ఉంది. కానీ అలాంటి లేఖ, అంతర్గత వ్యవహారమైనటువంటి లేఖను ఎందుకు లీక్ ఇచ్చారు, ఎందుకు లీక్ అయింది అన్న అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతూ ఉంది. అది ఈ నేపథ్యంలో అంటే కవిత పార్టీకి నష్టం చేకూరుస్తుందా, లేదంటే కవిత పార్టీకి లాభం చేకూరుస్తుందా అన్న అంశానికి సంబంధించి కూడా పార్టీ అయితే ఒక పార్టీ లైన్ దాటి వ్యవహరించిందన్న మాత్రం మెజార్టీ బీఆర్ఎస్ నేతల్లో కూడా వినిపిస్తున్నటువంటి అంశం. కాబట్టి కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళంతా కూడా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు అయితే ఎవరు కూడా పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేరుగా ఇప్పుడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కవిత లేఖకు సంబంధించి ఏం మాట్లాడతారనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతా ఉంది. చెప్పండి వాసు, అసలు ఆ లేఖే నిజం కాదంటూ మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ వర్గాలు కొట్టిపారేసాయి కదా, మరి కవిత ఆ లేఖ తనే రాశానని చెప్పుకోవడం ఎలా చూడాలంటారు? ఎస్, ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు అసలు ఆ లేఖ కవిత రాయలేదన్న విషయాన్ని మొన్నటి వరకు, అంటే నిన్న ఉదయం వరకు కూడా వాళ్ళు ధృవీకరించారు. ఏదైతే బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా ఆ లేఖను మనం ఏదైతే మీడియా ముందు తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఆ లేఖకు సంబంధించి కొన్ని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కొన్ని పత్రికలు లేఖ తప్పనే విషయాన్ని కూడా ప్రజెంట్ చేశాయి. కాబట్టి ఆ లేఖ తానే రాశాను, అది 2 వారాల క్రితం నేను నా తండ్రికి రాసిన లేఖ ఏ విధంగా బయటికి వచ్చిందన్న అంశాన్ని ఆమె క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే పార్టీ అంతర్గత వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారు, ఎందుకు బయటపెట్టారు, బయటికి రావాలి అంటూ కూడా ఆమె స్పందిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. మొత్తానికైతే లేఖే తప్పన్న నేపథ్యం కూడా కనిపించింది. కానీ ఇప్పుడు కవితే దీనిపైన స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో కూడా ఏం మాట్లాడుతుంది అధిష్టానం, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, లేదంటే ఎలాంటి వివరణ ఉండబోతుంది అన్న పైన మరి కాసేపట్లో క్లారిటీ వచ్చింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా పార్టీలో ఎవరైనా సరే, అంటే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అది ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్య కిందకే వస్తుంది. కాబట్టి క్రమశిక్షణ రాహిత్యం కింద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మెజార్టీ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో మరి ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి స్పష్టత కోరే అవకాశం ఉంది, ఎలాంటి వివరణ కవిత ఇచ్చే అవకాశం ఉంది, దీనిపైన అధిష్టానం ఏం చెప్పబోతోంది అన్న ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఈ రోజైతే పూర్తి స్థాయిలో కూడా ఈ లేఖకు సంబంధించిన దుమారం అయితే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కవిత మాత్రం నిన్న ఇంకా లేఖే ఒక దుమారం లేపితే కవిత మాట్లాడినటువంటి మాటలు మాత్రం సంచలనం కలిగిస్తున్నాయి, పార్టీలను కలవరపెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి కేటీఆర్ మీడియా ముందుకు వస్తున్నట్టుగా సమాచారం అంతా. వాసు, ఇది ఇలా ఉంటే అటు కవిత పార్టీ సొంతగా స్టార్ట్ చేయబోతున్నారు, సపరేట్ పార్టీ పెడతారు అన్న ప్రచారాలకు సంబంధించి కవిత ఏమైనా కామెంట్స్ చేయడం జరిగిందా? అసలు ఆమె ఏమంటున్నారు వాటన్నిటికి సంబంధించి? కవితకు సంబంధించి కూడా పార్టీ పెట్టే అంశానికి సంబంధించి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిందో పాత టీఆర్ఎస్ను ఆమె మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఆమె పార్టీని పెట్టబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. లేదా మరొక పార్టీకి వెళ్ళే అంశానికి సంబంధించి కూడా ప్రచారం సాగింది. కానీ దానిపైన ఇప్పటివరకు కవిత స్పందించలేదు. తమ అధినేత కేసీఆర్ అంటూ కూడా ఆమె నిన్న కూడా మాట్లాడింది. ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తామని స్పష్టం చేస్తూ ఉంది. కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడిందన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. కాబట్టి మరి ఆమె మాటల్లో కొంత స్పష్టత అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే అలాంటి అంతర్గత వ్యవహారం పార్టీకి సంబంధించి నష్టం జరిగితే ఖచ్చితంగా ఆమె వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ లేఖ ద్వారా ఎందుకు ఆమె రాయాల్సిన పరిస్థితి వచ్చింది? కనీసం కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళే అర్హత కూడా, ఎందుకంటే అగ్రనేతగా కవిత ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె కేసీఆర్ని కలిసే అవకాశం లేదా? ఉంటే ఎందుకు ఈ లేఖ రాసింది? రాసే ఈ లేఖ ఎందుకు లీక్ అయింది? ఇవన్నీ అనేక క్వశ్చన్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూడా అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక పక్కన బీఆర్ఎస్ మూడుగా చీలిపోయింది, 3 వర్గాలుగా చీలిపోయాయి. వరుసగా కూడా హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అవుతున్న నేపథ్యం చూసాం.
ఎందుకంటే కేటీఆర్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా హరీష్ రావు నేరుగా ఏదైతే కేటీఆర్ కలిసిన తర్వాత మళ్ళీ తెల్లారి ఆయన నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళి కూడా కేసీఆర్తో భేటీ అయిన నేపథ్యం. అంటే ఏం లేకుంటే ఇలా వరుసగా చర్చలు వరుసగా ఈ కలయికలకు సంబంధించి ఎందుకు కలవాల్సిన పరిస్థితి, ఇంటికి వెళ్ళి మరీ హరీష్ రావుని కలిసినటువంటి నేపథ్యానికి సంబంధించి 2 సార్లు జరిగింది. ఆ తర్వాత 2 సార్లు కేసీఆర్ని కూడా హరీష్ రావు కలిసినటువంటి తీరు చూసాం. అంటే పార్టీలో అంతర్గత విభేదాలు లేనప్పుడు, ఎలాంటి అంశం లేనప్పుడు, అంటే కవిత లేఖ రాసిన తర్వాతనే ఈ పరిణామాలు జరిగాయి కాబట్టి ఆ లేఖపైన వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. కవిత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు బయట ఇంత పెద్ద డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు కవితను మందలించకపోయారు, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎందుకు మళ్ళీ పార్టీ లైన్ దాటి మాట్లాడారంటే ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయని చెప్పాలి. కానీ ఆమె నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఈరోజు కేటీఆర్ మాట్లాడిన తర్వాత నిజంగానే అంతర్గత విభేదాలు ఉంటే ఖచ్చితంగా కేటీఆర్ కవితకు సంబంధించి మందలించే అవకాశం ఉంటుందా, లేదంటే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందా, ఖచ్చితంగా కవిత చేసినటువంటి వ్యాఖ్యల్ని, కవిత చేసినటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలని స్వీకరిస్తారా, లేదంటే ఆమె పార్టీ లైన్ దాటిందని ఆమె పైన చర్యలు తీసుకుంటారా అన్న అంశానికి సంబంధించి స్పష్టత వచ్చింది. ఆ స్పష్టత తర్వాత కవిత మరోసారి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కవిత మళ్ళీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసిందన్న దానిపైన కూడా స్పష్టత వివరణ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇవన్నీ పరిణామాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కవితకు సంబంధించి కేటీఆర్ మీడియా సమావేశం తర్వాత మళ్ళీ తిరిగి కవిత మాట్లాడుతుంది. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా అయితే ఒక ఉత్కంఠ వాతావరణంలో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయ నేతలంతా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.